ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ నిన్న కాల్ చేశాను కదా. ఓ నువ్వేనా? ఓకే అమ్మా, ఓకే, గుడ్, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. జై, ఒకసారి లోపలికి రా. చెప్పండి సార్. ఈ అమ్మాయి పేరు అనన్య, మన ఆఫీసులో న్యూ జాయిన్. ఓకే. హలో. హాయ్ అండి. ఈ అమ్మాయిని మీ టీంలోకి తీసుకోండి. ఓకే సార్. అలాగే జాబ్ డీటెయిల్స్, వర్క్ ప్రాసెస్ మొత్తం నేర్పించండి. ఓకే. ఓకే సార్. హలో, వెళ్దామా? అబ్బో బంపరా పర్లేంటి ఎలా ఉన్నాయి నాకు ఈరోజు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సిందంత చూసేసి, చేయాల్సిందంత చేసేసి, కట్ చేయాల్సిందంత కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు? యాదవ గోల. ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కుమ్ము. ఒరే అప్పిగా, నువ్వే ఓ దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిచిపోతున్నాయిరా. రే అప్పిగా, బిందెలు కుందెలైపోతాయి. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. అయ్యగారు బొక్కల న్యూస్, అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. హాయ్ అనన్య. హాయ్. మీరేంటి ఇక్కడ? ఇక్కడ చిన్న పని మీద వచ్చా. మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నేను ఆఫీస్కే వెళ్తున్నాను. పదండి, ఇద్దరం వెళ్దాం. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం లేదు, బండి మీదే కదా. పదండి వెళ్దాం.
నేను మళ్ళీ చేస్తాను రా. ఏ అనన్య, ఎవడే వీడు? తను నా ఆఫీస్ కొలీగ్ బావా. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద అంటే? ఆ? ఈ రోజు నేను చంపేస్తానే నిన్ను. బాస్, ఎంత నువ్వు బావైనా ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. రేయ్, నా కొడక నన్నే తోస్తావరా? రేయ్! అనన్య బంధువు కాబట్టి బతికిపోయావు, లేకుంటాను నిన్ను వదిలిపెట్టను రా. మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. హ? సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకురా బాబు, నాకు నిద్ర వస్తుంది, పోయి ఓకే పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి?
ఈ నెంబర్ ఎవరికి ఇవ్వలేదుగా, మరి కాల్ వస్తుందేంటి? హలో, ఎవరు? వాడి నెంబర్ నాదే, మర్యాదగా తీసేయ్. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నెంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా. ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావు బ్రో. పెట్టే ఫోను. ఛే. మరి నెంబర్ ఎవరిదై ఉంటుంది? కొత్త నెంబర్కి ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరో చూద్దాం. హలో. హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నిన్ను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నెంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి. సార్, నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నెంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే. 9000 15324578. ఓకే, 1 minute. ఓకే సార్. ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. అరే మామ, రే త్వరగా బయటికి రారా. రే మామ, ఏంట్రా? తలుపు తీరా. అరే పిలిచేది నిన్నేరా, త్వరగా బయటికి రారా. బాత్రూమ్ లో ఉన్నాను రా. ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వా? రే మామ, రే ప్లీజ్ రా. 5 నిమిషాలు ఆగరా, వస్తున్నాను. అరే అద్దంలో నా మొహం నాకు కనిపించడం లేదురా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మంటావా? నిజంగానే చెప్తున్నాను. రే నా మొహం నాకు కనిపించడం లేదురా. అందుకే పెద్దలు చెప్తా ఉంటారా, బయటికి వెళ్ళేసినప్పుడు కాళ్ళు కడుక్కోమని. చెప్తే వింటావారా నువ్వు? అరే నాకంటూ పెద్దవాళ్ళు ఎవరున్నారా? అన్నీ నువ్వే కదా. ఏమన్నా అంటే ఇలా అంటావు, అన్ని నేనే అని. ముందు స్నానం చేయరా, ఆఫీస్కి టైం అవుతుంది. ఛీ, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వడు. ఏంట్రా అందంగా తయారవుతున్నావు? మనం ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నావా ఏంటి? వెళ్ళేది ఆఫీస్కి రా. ఆఫీస్ అయితే అమ్మాయిలు ఉండరా? ఆఫీస్లో అమ్మాయిలకి అందంగా కనిపించకూడదని రూల్ ఏమైనా ఉందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆఫీస్ అన్నాక అందంగా రెడీ అవ్వాల్సిందే. పద పద, టైం అవుతుంది.
ఈజీగా పడేయడం ఎలారా? ఏముంది మామ, అమ్మాయి నడిచేటప్పుడు సరిగ్గా చూసి దాని కాలు కింద తొక్కే ఈజీగా పడిపోతుంది. అబ్బచ్చా, ఏంట్రా ఎటకారమా? కాదు మామ, నీ మీద మమకారం. గొడ్డుకారం ఏం కాదు, ముందు చూసి నడపరా. ఆ? ఏంటిడు అటు వెళ్తున్నాడు? అమ్మని అమ్మ, అమ్మాయి దగ్గరకు అనుకుంటా. ఎవరా అమ్మాయి? ఏం మాట్లాడుతున్నాడు? అబ్బా, అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే జయగడ తర్వాతే. ఎవర్రా అమ్మాయి? ఏం మాట్లాడావు? ఎవరో ఒకరులేరా, తర్వాత చెప్తా పద. అదంతా కుదరదు. ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే చెప్పు, లేదంటే బండెక్కను నేను. ఆఫీస్కి లేట్ అయితే బాస్ ఫుల్గా వేసుకుంటాడు. పద వెళ్దాం. రారా, టైం అవుతుంది. భలే తప్పించుకుంటారా నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయింది? ముందు బొట్టు పెట్టుకోండి సార్. ఎందుకు? ఈరోజు ఫ్రైడే కదా సార్, గుడికి వెళ్ళొచ్చాను. ఇది పెట్టుకుంటే భూస్మానం బద్దలు అవ్వాల్సిందే. నువ్వు పెట్టే బొట్టుకి నేను తిట్టే తిట్టికి ఏమైనా సంబంధం ఉందారా? పోయి పని చూసుకోరా. లాస్ట్ టైం పెండింగ్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా అడిగాను. ఏం చేసావు? చేయలేదురా. ఎందుకు? ఖాళీ లేదు బే. జై, నువ్వు బాస్తో మాట్లాడుతున్నావు. సర్లే బే, సొంతంగా రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసుకోలేను. నువ్వు ఏదో రికమెండేషన్లో బాస్ అయిపోతే మేము యాక్సెప్ట్ చేసేయాలా? పర్సనల్స్ వద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా నువ్వు అరే వరే అంటే నేనేమన్నా అంటానా? ఆఫీస్ రా, అర్థం చేసుకో. సర్లే, ఉంటా బే. ఛీ, దీనమ్మా జీవితం. హాయ్, గుడ్ మార్నింగ్ జై. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి జై, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అవునవును, వర్క్ పెండింగ్లో ఉంది, కొంచెం అర్జెంటుగా పూర్తి చేయాలి. ఓకే. ఓకే. రామ్మా, నా కంటి వెలుతురు, నా కూతురు నిండు నూరేళ్లు వెలుగుతూ ఉండాలని, మీ అందరి ప్రేమని నా చిట్టి తల్లికి పంచాలని కోరుతున్నాను. అలాగే గారు, అలాగే. అరే అబ్బిగా, అయ్యగారు, అమ్మాయి కుమారి, ఇవన్నీ వచ్చిన జనాలకు పంచండి. అలాగే. అమ్మాయి గారు, ఏ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తానండి. హ్యాపీ 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 బర్త్డే టు యు అమ్మాయి గారు. థ్యాంక్స్. ఏదైనా అరుస్తావెందుకు? నేను చెప్తాను కదా. తప్పకా ఎల్లైతే నేను చెప్తాను చూడు. చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. థ్యాంక్ యూ. అయిపోయిందా? రారా వెనక్కే. కుమారి చూడరా ఎంత సుకుమారంగా చెప్పిందో. అయ్యగారు, నేను ఇంగ్లీష్ లో రిచ్ గా చెప్పానండి. రిచ్గా కాదు, పిచ్చిగా చెప్పావు. ఏమండి, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మీరు మాట్లాడితే కుమారిని వెనకేసుకొస్తారు, మగాళ్ళని వెనకేసుకొని రారా. ఏం మాట్లాడుతున్నారండి? చెప్పింది చాలు గాని ఇక పంచండి. సరే అమ్మాయిలు, మీరందరూ లైన్ లోకి వచ్చండి, లైన్ లోకి వచ్చండి. అమ్మాయి గారి చేతుల మీదుగా బట్టల పంపిణీ. లైన్ లో రండి, లైన్ లో రండి, రండి రండి రండి. అదన్నమ్మా, పదండి, ఒకళ్ళు వెనకాల ఒక నిలబడండి. వెంకన్న, నా కొడుకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో. పెద్దయినా మెల్లగా రామ్మ పెద్దమ్మ. పోనివరా. అమ్మాయి గారు, బట్టలన్నీ అయిపోయండి. రే అబ్బిగా, అభిమానం నువ్వేంటా? వెళ్ళే. అమ్మాయి గారు, ఊరి దిష్ట అంతా మీ మీదే ఉంది. మా బంగారు తల్లి. అమ్మ కుమారి మార్కులన్నీ కొనేసింది.
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో నన్నాని నాని బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో ఆ, 1 2 రే చుట్టి అయ్యారు ఏం గీస్తున్నావురా? మేకప్ ని గుళ్ళు తీస్తున్నానండి. గీసింది చాలే గాని ఆ ఆట మొదలెట్రా. ఓకే అయ్యగారు. మీరు నిజంగా పులే కదా? ఎరా డౌటా? అయ్యగారు పులి వచ్చింది. ఎరా మొదలెట్టేశారు ఇద్దరును. ఏమైందే కాంతం చిరాగ్గా ఉన్నావు? మన పుత్రరత్నం ఎక్కడయ్యా? అమ్మగారు పొలానికి వెళ్ళారండి. వెళ్ళాల్సింది మీ ఇద్దరు కదా. కలుపు మొక్కలు పీకించే పని మీద వెళ్ళాడే. ఏయ్, ఆ ఫోన్ అందుకో. హలో చెప్పమ్మా. ఎక్కడున్నారో? పొలంలో కలుపు మొక్కలు పీకిస్తున్నానమ్మా. సరే నాన్న. మరదలని తెలియదన్నా. సారీ అన్నా, వదిలేండి అన్నా. అనన్య, అనన్య, నీతో విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అనన్య. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ అనన్య. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది అనన్య? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? వెళ్ళు, అనన్య వెళ్ళిపో. ప్లీజ్ అనన్య. అనన్య, అనన్య, అన్న 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 వదిలే అన్న, ప్లీజ్ అన్న. అన్న తెలియక చేశానన్నా. రేయ్, ఎవడైనా నా మరదల వైపు చూస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు నా మరదలకి పువ్విచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా వదులుతాననుకున్నావురా? రేయ్, ఈ కలుపు మొక్కని మీకేంట్రా? అన్న సారీ అన్న, అన్న 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 సారీ అన్న. అన్న 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 వద్దన్న, మా అమ్మ నన్ను నేను ఒక్కడిని కొడుకున్నా. వదిలే అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న వదిలే అన్న, అన్న అన్న వద్దన్న. అన్న 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 ప్లీజ్ అన్న, అన్న అన్న ఈ బాల నిన్ను సారీ వదిలే ప్రసక్తే లేదు. అన్న 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 క్షమించన్న ప్లీజ్ అన్న. వద్దన్న అన్న 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 ప్లీజ్ అన్న అన్న. రేయ్, పని ఉండరా? అన్నా నువ్వు పువ్వు ఇచ్చినందుకే చంపేశావంటే మామూలు అడివి కాదన్నా. ఈ అనిల్తో పెట్టుకుంటే ఎవడైనా నిల్లే. అన్నా రాత్రికి మాకేం లేదా? లేకేంట్రా, మన జాస్మిన్తో రాత్రంతా జాతరే. The number you are calling is out of network coverage area. The number you are calling is out of network coverage area. కంప్యూటర్ అటువైపు ఉంది. నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనిపెడుతుంది జయ. లేదు, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఇక్కడ ఇది ఓకే. ఇది ఒక్కసారి చెక్ చేయవా? జై, 1 minute. జై నిన్నే పిలిచేది వినపడుతోందా? ఏం మధు ఇప్పుడు చెప్పు. టిఫిన్ చేసావా? ఇందుకే పిలిచావా? ఏ అడగకూడదా? గాడ్, ఎంతైనా మహేష్ బాబు సూపర్. ఎందుకే? ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు. అది సినిమా, రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకుండదు? మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా. సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. అది కల్పితం, మనది యాదృచ్ఛికం. సినిమాలు కూడా మనలాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది. నిజమే, కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు? చూస్తూనే ఉండు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నమస్తే అన్నా.
జీప్ ఎక్కించండి రా. వదలండి 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 ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను ప్లీజ్ వదలండి ఎంత అందంగా ఉన్నావే. నిన్ను ఆదరించాలన్నా అనుభవించాలన్నా నీ బావ అనిల్గాడే. నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో. కాదు కూడదు అని ఎవరినన్నా ప్రేమించావనుకో, వాడిని చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా. ఏంటి అర్థమైందా? ఓ ఛ, ఊరుకోవే, వాడి మాటలేం పట్టించుకోకు. అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా, వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు. సరే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏ అనన్య, నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళితే వెళ్ళావు కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో, కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను. క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో. ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. నన్ను పెళ్లి చేసుకో. ఏమంటావు? వెళ్ళు. ఏంటి ఇంకా ఆ ఇన్సిడెంట్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా? అసలు ఎవడే వాడు? వాళ్ళ బావే. బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నడిపించుకోడు కదా. అసలు వాడు మగాడేనా? నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఆడపిల్లలం కదా, అనుభవించక తప్పదు. అది కాదు అసలు వాణ్ణి. ఇదంతా మా నాన్న వల్లే. నాన్న, ఏం తల్లి? కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపే వెళ్తున్నాను. నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ మా. అమ్మా సావిత్రి, చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద అయిన తండ్రి గమ్మునే ఉండండి. ఏరా రామయ్య, గొడవేంటి చెప్పు. అయ్యా, మా అయ్యా 2 ఎకరాల పొలం, పాడి, ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా. అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా. ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం, పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా. నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా? పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా, ధర్మం చెప్పండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా. ఏరా, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా, నేను చదువుకున్న వాణ్ణయ్యా. ఈ పాడి పంట నాకు తెలియదయ్యా. అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా. దీంట్లో తప్పేముందయ్యా? తప్పేముందంటావేంట్రా? మీ అయ్య నిన్ను బడికి, మీ అన్నయ్యను పొలానికి పంపించాడు. నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని భార్య బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు. మరి మీ అన్నేమో పొలానికి పోయి మట్టి విసుక్కుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని అని బయటికి పోమంటావా? ఇల్లు లేకుండా ఎక్కడికి పోమంటారు మీ అన్నయ్యని? ఒరే సుబ్బయ్య, అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడురా. అన్నయ్య అంటేనే ఒక ధైర్యం. పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా. ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న. నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న. ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న. అన్నయ్యెళ్లే దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు. అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. దాన్ని తెలుసుకుని బతకండ్రా. ఆ పెద్ద ఆయన చెప్పే మాటకు తిరుగుండదురా. ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవ్వరు కూడా మీకు దొరకర్రా. ఇకనైనా కలిసిమెలిసి ఉండండిరా. అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా.
అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా. నిన్ను క్షమించవలసింది నేను కాదురా, మీ అన్నయ్య. ఓ మీ అన్నయ్య కాళ్ళ మీద పడు. ఓ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. రేయ్, నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా, నా గుండెల్లో. తమ్ముడు, మనం ఎప్పుడూ కలిసే ఉందాంరా, కలిసే ఉందాం. మంచి తీర్పిచ్చారయ్యా, మీరు సల్లంగుండాలయ్యా. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి. ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కల్పిస్తున్నారండి. కలపడం కూడా ఓ గొప్పేనా? ఆ? మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో. అయ్యగారు, ఆ రోజులు మేము చూసొచ్చామా ఎన్నొచ్చామా? ఎంతకీ తమరు కలిపే రకమా ఎడగొట్టే రకమా? ఏం మాట్లాడుతున్నావురా? అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని. ఏంట్రా అది? అది అది నాకండి చెప్తా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పు. అదేనని మన కుమారి ఉన్నది కదండి. అది నా దగ్గరే ఉంటది. అయ్యగారు, ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అదేనండి, కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదాం అనుకుంటున్నానండి. అంతే అంతే. ఆ గొడుగు ఇలా ఇవ్వు. అయ్యగారు, మీరు గొడుగు పట్టుకుంటే నేను వేస్తానండి. పర్వాలేదురా, ఇలా ఇవ్వు. అయ్యగారే, పట్టుకోండి పట్టుకోండి.